అలాగే బుల్లిరాజు రే ఏంట్రా నువ్వు ఏంట్రా ఇదే ఏం చేశారు నువ్వేం చేయలే బాగా చేసావు. రెండు రాష్ట్రాల ప్రజలు అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నేను మెచ్చుకుంటున్నారు. చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా. గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకో, మంచి మంచి సినిమాలు చేయి. ఓకే, బాగా చదువుకో, చదువు నెగ్లెక్ట్ చేయకు. అలాగే వీడి పాత్ర కూడా, బుడ్డోడి పాత్ర ఓటీటీలో వచ్చాక చాలామంది కంప్లైంట్, ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. నిజంగా పిల్లలు చూస్తే ఏంటో పరిస్థితి అనేది వాడితో చెప్పాలనుకొని చేయించాం. అంతేగాని వాడితో ఏదో బూతులు మాట్లాడించాను కాదు. మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి బూతులు అవి మనం పెద్దవాళ్ళు అంటే ఊరినాయనో అన్నట్టుంది. పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్. కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం. సో అది ప్రేక్షకులు చాలా స్పోర్టివ్గా తీసుకొని వాడి పాత్రను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ముఖ్యంగా ఇంకొకరి పేరు గురించి చెప్పాలి నేను, బీమ్స్. తను ఈరోజు ఇక్కడ లేడు. అతను కూడా సక్సెస్ వాళ్ళ ఊరిలో ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్కి తప్పకుండా వస్తాడు బీమ్స్. అండ్ బీమ్స్ ఈ సినిమాని మేము అంటే ప్రమోషన్స్లో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి లేపడానికి, ఒక టేక్ ఆఫ్ చేయడానికి మాకు ఉపయోగపడ్డ ఒక గొప్ప పిల్లర్ బీమ్స్ క్రియేట్ చేసిన గోదావరి గట్టు సాంగే మాకు ఒక ఊపిచ్చింది. గోదావరి గట్టే ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అక్కడ నుంచి మేము ఇక వెనక్కి చూసుకోలేదు. ఒక్కొక్క సాంగ్ ప్రతి సాంగ్ మనం ఎలా అడిగితే అలా, నా సిచ్యువేషన్ ఏది ఉంటే అది, సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్ కావాలి ఏంటి అనేది దాన్ని తెలుసుకొని డైరెక్టర్ టేస్ట్కి తగ్గట్టు తనకి ఎన్ని కావాలంటే ఎన్ని వెర్షన్స్ కావాలంటే అన్ని వెర్షన్స్ ఇవ్వడానికి బీమ్స్ ఎప్పుడు ముందు వస్తాడు. అంటే బీమ్స్ ఒక లోకల్ ట్యూన్స్ చేయడంలో కానీ, లోకల్ అది క్రియేట్ చేయడంలో కానీ చాలా దిట్ట. తను ఇంకా ముందు చాలా గొప్ప సినిమాలు చేస్తాడు. అండ్ నాతోటి చాలా మంచి సినిమాలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. బీమ్స్తో నా జర్నీ ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ లవ్ యూ బీమ్స్. ఈ సినిమాకి నీ ఆడియో కూడా ఒక పెద్ద అసెట్ ఈరోజు ఈ సక్సెస్లో. అండ్ ఐ లవ్ యూ బీమ్స్. అలాగే వెంకటేష్ గారు లేరు కదా. సో వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇంత ముందు వరకు ఒక హీరో లాగా ఉండేవాళ్ళు, ఒక అభిమానిగా పనిచేశాను. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది. మా ఇద్దరి జర్నీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో వెంకటేష్ గారు ఈజ్ లైక్ ఫ్రెండ్, ఏ గురు అండ్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు మీ. సో వితౌట్ హిమ్ ఈ సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సినిమా ఈ బ్లాక్ బాస్టర్ వరకు నేను తీసుకుంటున్న ప్రతి స్టెప్లో నాతో పాటు నాకంటే ఎక్కువగా ఎనర్జీగా పనిచేసింది వెంకటేష్ గారు. ఇందాక ప్రమోషనల్ది మేము చూస్తే మేమే షాక్ ఏంటి ఇంత చేసామా అని. దాంట్లో అడుగడుగున మా వెనకుండి నడిపింది వెంకటేష్ గారు. వితౌట్ వెంకటేష్ గారు సపోర్ట్, వితౌట్ వెంకటేష్ గారు ప్రెజెన్స్, వితౌట్ వెంకటేష్ గారి ఎనర్జీ అసలు మేమందరం ఇంత బాగా చేసి ఉండేవాళ్ళం కాదు. సో ఈ సినిమా సక్సెస్ ఆయన ఎనర్జీ నుంచే మేము ముందుకు తీసుకెళ్ళాం. ఈ సినిమా సక్సెస్లో కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు మార్నింగ్ మేము రోజు ఒక అరగంట 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు, నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి నన్ను నమ్మి నా వెనకుండి నన్ను ముందుకు తోసి ప్రతి సినిమాకి ఇది హ్యాట్రిక్. మీ ఇద్దరం వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్. సో మూడో సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందించడానికి ఆయన ఎంతో కీ రోల్ పోషించారు. ఒక్కొక్కసారి ఇందాక మా రైటర్స్ చెప్పినట్టు అంత పెద్ద స్టార్ అయ్యిండు కూడా ఆయన మీద ఆయన సెటైర్ వేయించుకోవడం కానీ అవి ఎప్పుడు వెనకాడు వెంకటేష్ గారు. సో నేను ముదురు బెండకాయని అంటారు, కాసేపు ఆయన మీద ఆయన చేసే డ్యాన్సుల గురించి ఇచ్చేయాలన్నా కూడా ఎప్పుడు సినిమాలో ఇది నవ్వుతారు, ఈ సినిమాలో ఈ పంచ్ నవ్వుతారు అంటే ఆ పంచ్ వేసేయండి అంటారు. సో అంత ప్రాక్టికల్గా ఉండే మనిషి ఆయన. సో ఆయన సపోర్ట్ నిజంగా ఎప్పుడు నేను మర్చిపోలేను సార్. ఐ లవ్ యూ వెంకటేష్ గారు అండ్ ఐ లవ్ యూ. అండ్ చివరిగా నాకు స్పీచ్ ముగించే ముందు నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు. నా గురించి అందరూ మాట్లాడటమే, నా గురించి కూడా ఒక 2 మాటలు నేను మాట్లాడుకోవాలనిపించిన పరిస్థితి. ఎందుకంటే 8 సినిమాలు, పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి, అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. సినిమా టు సినిమా ఒక్కొక్క జర్నీ. ఇందులో లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్, అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్గా 1 million గ్రాసర్స్ ఇన్ US. అండ్ ఒక దర్శకుడిగా ఒక ప్రేక్షకులకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. అండ్ US ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. వాళ్ళకు కూడా నా పాదాభివందనం, అక్కడున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అండ్ ఇకపోతే
సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది చాలామంది స్టడీ చేసి ఉంటారు. స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, ఎక్కడ పడాలి, ఎక్కడ లేవాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది, ఇలా ఏవేవో మాట్లాడుతుంటారు. చాలామంది స్క్రీన్ ప్లే రైటర్స్ నేను టెక్నికల్ వర్డ్స్ రివ్యూలు చెప్తున్నాయి కూడా నేను చూస్తూ ఉంటా. నాకు అవన్నీ తెలియవు, నాకేం తెలియదు. నాకు తెలిసిన సినిమా ఒకటే. నాకు సినిమా థియేటర్కి వెళ్ళి నచ్చితే ఒక ఆడియన్గా నేను విజిల్ కొడతా, చప్పట్లు కొడతా. ఇదే నాకు తెలిసిన సినిమా, అదే తీస్తా. ఇది అవుట్ ఆఫ్ ఎమోషన్ చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి చూసిన సినిమా ఇదే. నేను పెద్ద చదువుకోవాలి సినిమా, నాకు తెలిసిన సినిమా ఇదే. థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే వాటికి కనెక్ట్ అయిపోయి నేను లేచి చప్పట్లు కొడతా, విజిలేస్తే లేచి విజిలేస్తా. ఆ క్యారెక్టర్ నన్ను ఎమోషన్ గురి చేస్తే ఎమోషన్ అయిపోతా. ప్రతి ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే ఎవరైనా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను ఏదైనా తప్పులు తీస్తే సర్దుకుంటా. 8 సినిమాల జర్నీ ఇది. ఇక ముందు కూడా ఇలాగే జర్నీ ఉంటుంది. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ అందరూ మీడియా మిత్రులు. నిజంగా ఈ సినిమాని మీడియా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్లో చూసి అందరూ 80 to 90% అందరూ నాకు పర్సనల్గా ఫోన్ చేసి విష్ చేశారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా సక్సెస్ని మీ సక్సెస్ లాగా అనిల్కి సక్సెస్ వచ్చింది, మా వెంకటేష్ గారికి సక్సెస్ వచ్చిందని మీ భుజాల మీద తీసుకొని దీన్ని మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జీవి గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ప్రిడిక్షన్ సినిమా చూశాక మీరు నాకు ఒక ఫోన్ చేసి ఆయన ఇచ్చిన అనాలిసిస్ అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్ అన్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికింతే. మళ్ళీ రాజుగారు అన్నట్టు అదేదో చెప్తున్నారు, నాకు ఇది చాలు, అది వస్తే చాలు, ఇంకా హ్యాపీ. సో అది వచ్చిన రోజు ఇంకాస్త మాట్లాడుకుందాం. అండ్ నువ్వు వచ్చాక వస్తే హ్యాపీ సార్, ఐఎమ్ సో హ్యాపీ.